హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి లక్ష్మీనారాయణ అండి. మనం అంటే 100 days ఛాలెంజ్ అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టాను. మరి ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి మనం డే 4 అండి. ఈ రోజు మనం అంటే 4వ రోజు అనమాట. అయితే ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఇవ్వండి, సరుకు సంబంధించిన ముక్కలు అయితే మనం రెడీ చేసాం అనమాట నిన్న. ఇప్పుడు ఈ టేబుల్ అయితే తీసేసి పేపర్ కొట్టేసి బాక్స్ దిగేసుకోవాలి. ఇది సరుకు బాక్స్. ఇది వచ్చేసరికి సరుకు చుట్టూ బాక్స్ అనమాట. ముందు బాక్స్ దిగేసిన తర్వాత ఆ బాక్స్ లోపల సరుకు అనేది వస్తుంది అనమాట. ఆ సరుకు సంబంధించిన కింద వెనకమాల షీట్, ఇది పొలమ్మ షీటు, అదొకటి అయితే చేయాలి. అలాగే సరుకు ఎదర ముక్కలు 2 ముక్కలు, రెండింటికి 2 సరుకులు కాబట్టి రెండింటికి ఎదర ముక్కలు అనమాట. అయితే ఇప్పుడు ఈ వర్క్ అయితే చేయాలి మనం. ఈ సరుకు వచ్చేసరికి మనకి ఈ మధ్యలో ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు చేసే బాక్స్, దీని లోపల బాక్స్ తయారు చేస్తున్నాం ముందు. ఎందుకంటే కొద్దిగా బిల్లలు అయ్యి కొద్దిగా డెలికేట్గా ఉన్నాయి. అందుకే బాక్స్ చేస్తే మనం బాక్స్ డైరెక్ట్ గా బోల్డ్ మరమేలు వేసి బిగించేయచ్చు అనమాట. ఇది కాణాలు అయితే మనం సరుకు తయారు చేస్తున్నాము. ఇక ఆల్రెడీ నేను అక్కడ కాణాలు వచ్చేసరికి సరుకు చేశాను. ఈ ఎదర మొక్క అయితే మనం అంటించాం అనమాట. స్టిక్కర్ వేసి అంటించాము. అదే సంగ్లాస్ వేసి అంటించాం అదరదే. ఇదైతే ఫినిషింగ్ చేసి ఈ రోజు అయితే అయితే మనం ఈ వర్క్ అయితే చేయాలి. అలాగే మనం ఈ ఎడ్జ్ బీడింగ్ అయితే తెచ్చాను అనమాట. తెచ్చింది మనం ఇవ్వండి, వీటికైతే మనం ఎడ్జ్ బీడింగ్ అయితే వేయాలి. ఇలాగా వేసుకుంటే మనకు మొత్తం కలిసిపోద్ది అనమాట. ఫస్ట్ పెయింట్ అయిపోతారు అనుకున్నాను. ఇక ఎడ్జ్ బీడింగ్ వేయమంటే ఇంకా ఎడ్జ్ బీడింగ్ అయితే తెప్పించానమాట. ఇంక ఎడ్జ్ బీడింగ్ అయితే వేయాలి మనం. వీటికి గాను అక్కడ ఒక 2 అరలు ఉన్నాయి, అవి కూడా వేయాలి. అలాగే ఆ బెడ్రూమ్ లో కూడా వేయాలి. ఇదండి ఈరోజు అయితే మన వర్క్ అయితే నేను ఇంకా పవన్ అయితే చేస్తున్నాము. ఇక ఈ రోజు వరకు ఈ కంప్లీట్ చేసేస్తే ఇంతవరకు అయిపోద్ది. ఇంకేమన్నా వర్క్ ఏమైనా ఉంటే ఇక మంగళవారం అలాగా పడిద్ది అనమాట. ఇదండి వర్క్. అయితే ఈ బాక్స్ అయితే తయారు చేసామండి. మొత్తం ఈ ప్లాంకులన్నీ ఫినిషింగ్ చేసాను అనమాట. మిక్స్లో పట్టేసాం ట్రాన్స్మిషన్తో. పట్టేసిన తర్వాత ఈ బాక్స్ అయితే తయారు చేసా. ఈ బాక్స్ లోపల మనం సరుకు తయారు చేయాలి. ఇవ్వండి సరుకు ముక్కలు. సరుకు తయారు చేసి బేరింగ్ లారిచ్చి లాక్ అయితే కట్టాలన్నమాట. ఈ బాక్స్ ఎక్కడ వద్దో కూడా మీకు చూపిస్తాను. ఇకైతే సరుకులు అయితే బిగించేసామండి. బిగించేసి లాక్ కూడా పెట్టేసాం. ఇవ్వండి నేను ఇలాగా. ఇదైతే మొత్తం ఒకటే సరుకు పెట్టేసాను అనమాట. లోతు ఎక్కువ పెట్టా. ఇంకా ఏమన్నా పెద్ద ఐటమ్స్ ఏమైనా ఉన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇదైతే పెట్టేసాను అనమాట. ఇక లాక్ కూడా కట్టేసాను. దీనికి ఈ ఎదర షీట్ కూడా సేమ్ ఇదే జాయిది, దీంట్లో ఉన్న మొక్క కట్టేసాను అనమాట. ఇలా బాక్స్ కట్టుకోవడం వల్ల మనకి సింపుల్గా తేలిగ్గా అయింది. లేదంటే ఉట్టి ఈ బిల్లలు కూడా సరిగా లేవు. లేదంటే అసలు అలాగే చేసామండి. ఈ బెడ్రూమ్లో అయితే ఇంకా ఈ వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా ఆ బెడ్రూమ్లో వచ్చేసరికి మనకి ఇంకా అది కూడా బిగిస్తాయి అనమాట. ఇది ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది ఇంకా ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఇది కూడా ఇంకా కంప్లీట్ చేస్తాం. ఇది కూడా లాక్ కట్టామన్నారు, లాక్ కట్టేసాం. అలాగే మనకి ఎడ్జ్ బీడింగ్ కూడా కట్టమంటే ఎడ్జ్ బీడింగ్ కూడా ఈ గోల్డ్ మనలాగా లేవు. గోల్డ్ కూడా మనం ఎడ్జ్ బీడింగ్ కట్టేసాం అనమాట నీట్గా. ఇంకా పెయింట్లు పని లేకుండా. ఇక దీనికి కూడా అయితే మనం ఈ లాక్ అనేది కూడా కట్టేసాం. ఇది వచ్చేసరికి మనకి డబుల్ సరుకు అనమాట. సీక్రెట్ సరుకు ఇది. ఇలా లేపుకుంటే మనకి లోపల సీక్రెట్గా ఏమన్నా ఎవరు తెలియకుండా ఇది సీక్రెట్ లాక్ అంటారు. ఇక ఇది ఇలాంటి లాక్లు ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళు కార్పెంటర్లకి ఒకటే ఏంటంటే బిగించేటప్పుడు ఇది 1.5 ఖాళీ పెట్టుకోవాలి. 1.5 ఖాళీ పెట్టుకుంటే మనం మినిమం ఒక 8 అంగాలన్నా చేసుకోవాలి. 8 అంగాలు చేసుకుంటే కింద వచ్చేసరికి ఒక 3 అంగాలు బాక్స్ చేసుకుంటే సరిపోద్ది. 3 అంగాలు. ఈ పైది వచ్చేసరికి ఒక 4 అంగాలు చేసేసుకుంటే సీటు మందలు పోగా ఇంకా అది అలాగ వస్తుంది అనమాట. మనకి ఎదరు వచ్చేసరికి ప్లాంక్ వచ్చేసరికి ఒక 9 అంగాలు 10 అంగాలు ఈ ప్లాంక్ పడిద్ది. హ్యాండిల్ లేకుండా కిందగానే కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకుంటే లాగేసుకోవచ్చు మనం బయటికి. ఇదైతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఫస్ట్లో ఒక అద్దం ఉండేది. ఆ అద్దం కూడా మనం ఇక నీట్గా ఇది బొద్దులు అన్ని హ్యాండిల్స్ అన్ని తీసి దీనికి బిగించేసాను అనమాట. ఇది కరెక్ట్గా నీట్గా మరమేల వేసి గోడ బిగించేసాను. ఇక ఇది కూడా వర్క్ అయిపోయింది ఇక్కడ బెడ్రూమ్లో. ఇంకా అయితే ఒక షీట్ అయితే ఎక్స్ట్రా తెచ్చారు, మరి అది ఏంటనేది ఇంకా ఏమీ అవ్వలేదు. అలాగే ఇవి కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇక సన్ గ్లాస్ కాబట్టి వరదలు వచ్చినా సరే ఏమైనా వచ్చినా బాగుందన్నమాట. ఇలాగా
ఇవి కూడా కొన్ని సరి చేసాను అనమాట. ఇవి కూడా అలాగే మనం ఈ పాత ఈ లాక్ అయితే ఒకటి పోయింది, ఈ లాక్ అయితే వేయాలి. అలాగే వీళ్ళ దగ్గర పాత డోర్లు ఉన్నాయి, ఇది వచ్చేసరికి మనం ఇది ఒకటి బిగిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి తలుపు పోను. ఏంటంటే వంటకు సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ లైన్గా పేర్చుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా చదురుతారు. ఇంకా బయట కూడా వంట సామాన్లు ఏమన్నా ఉన్నాయి, అవన్నీ చదురుకుంటే ఇవన్నీ కనపడకుండా ఇది ఒక తలుపులు ఉంటే ఇవి బిగిస్తున్నాం అనమాట. పెట్టు తలిపే, కానీ తలుపులు కూడా కరెక్ట్గా సరిపోయాను, కటింగ్ చేయకుండా నేనైతే బిగిస్తాం అనమాట. అలాగే ఈ లాక్ కూడా లోపల స్ప్రింగ్లు పోయినాయి, స్ప్రింగ్లు పోతే స్ప్రింగ్లు ఇరిగిపోయినాయి అండి. ఇంకా మన దగ్గర పాత లాక్ ఒకటి పోయింది కంటే దాని లాక్కి స్ప్రింగ్లు దీనికి వేస్తాయి అనమాట. ఇది కూడా బాగా నీట్గా కట్ట సరిపోయింది. మొన్నటిదాకా అయితే కింద పడిపోయేది, జారిపోయి. ఇది ఒకటి సరి చేస్తాను. ఇక్కడ మెష్ డోర్ మనం అడ్డు ఉందని చెప్పి ఓడ తీస్తాం, అది కూడా బిగించేస్తాం, అయిపోద్ది ఈ రోజు అయితే వర్క్. ఇక వర్క్ అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ చేసామండి. ఇంకేమైనా ఉంటే ఇక తర్వాత చేయడమే. అంటే ముందు సత్యనారాయణపురంలో వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఏమైనా చిన్న వర్క్లు ఏమైనా ఉంటే అప్పుడు చేస్తాము. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.